హాయ్ అండి. గజ్జి, తామర, దొరతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన టిప్స్ అండి. మన ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన హెల్త్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటికే నా చేతిలో ఉన్నటువంటి ప్లాంట్ అయితే మీరు గెస్ చేసే ఉంటారు. ఈ ప్లాంట్ నేము మా సైడ్ అయితే అక్షింతల చెట్టు అంటారండి. అయితే ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇది ఎందుకనని వేస్ట్ అని అనుకుంటూ ఉంటాం, కానీ మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా పొలం గట్ల పైన ఉంటూ ఉంటుందండి. ఇది చిన్నప్పుడు మేము ఈ కాయలు కట్ చేసుకుని చక్కగా తినేవాళ్ళం అండి. చాలా టేస్ట్ అయితే ఉండేవి. దీనికి పువ్వులు అయితే పూస్తూ ఉంటాయండి. పువ్వుల్లోనే ఇలా కాయలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఈ ఆకుల్ని 4-5 ఆకులు తీసుకొని మెత్తగా పేస్ట్లా దంచుకొని ఇలా ఈ పేస్ట్ని ఎక్కడైతే మీకు దురద కానీ అలానే ఎక్కడైతే తామర కానీ గజ్జి కానీ ఉందో, ఎన్ని మెడిసిన్స్ చేసినా యూజ్ అవునటువంటి గజ్జి కానీ తోమర కానీ అలానే దురద కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పడుకునే ముందు నైట్ ఈ విధంగా అప్లై చేసేసి మార్నింగ్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా క్రమేణా చేయటం వల్ల మన స్కిన్ పైన ఉన్నటువంటి దురద కానీ తామర కానీ ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఆకుని చక్కగా ఈ విధంగా మనం ఇలాగ ఆకులను అయితే పేస్ట్ లాగా చేసేసుకొని మీకు ఎక్కడైతే దురద కానీ తామర కానీ ఇలా ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఈచింగ్ కూడా ఉంటూ ఉంటుంది కదండి, అక్కడ ఈ ఆకుని ఈ పేస్ట్ని అప్లై చేసేసామనుకోండి చక్కగా క్రమేణా మనకి తగ్గిపోతుందండి. ఇలా కాయలు అయితే వస్తాయండి ఈ ప్లాంట్కి. ఈ కాయలు బాగా పండిపోతాయి, బ్లాక్ కలర్కి వచ్చేస్తాయండి. చిన్నప్పుడు మేము ఎక్కువగా తినేవాళ్ళం అండి. మీలో ఎంతమందికి తెలుసు ఈ ప్లాంట్? మీరు చిన్నప్పుడు ఈ కాయలు తిన్నారా లేదనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ సైడ్ ఈ ప్లాంట్ నేమ్ ఏంటో తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆకుల్ని మనం ఇలాగా మెత్తగా దంచేసుకొని మీకు అనుకోకుండా ఒక్కోసారి దెబ్బ తగులుతూ ఉంటుంది, అంటే మనకి ఒక పుండులాగా అయిపోతూ ఉంటుంది కదండి. ఆ పుండు దగ్గర ఈ విధంగా ఈ ఆకులు పేస్ట్ని పెట్టామనుకోండి చక్కగా గాయమైతే మాయమైపోతుంది. సో అంత చక్కగా మానిపోతుందండి. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం వెంటనే ఇలా గాయం ఉన్న దగ్గర ఎక్కువగా పసుపు వేసేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పసుపు వేసినా కూడా ఇలాగ ఈ పసను కూడా మీరు అప్లై చేసి చూడండి. ఈ పేస్ట్ని దెబ్బ తగిలిన ప్లేస్లో ఈ విధంగా చక్కగా వేయడం వల్ల మనకి పుండులు కూడా త్వరగా మానిపోతాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే మీకే రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో మీరు చిన్నప్పుడు ఈ ప్లాంట్ని చూసారా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నా చేతిలో ఉన్నటువంటి ప్లాంటు ఇది రెడ్డివారి నానబ్రాలు ప్లాంట్ అని అంటారండి. ఇది పులిపిర్లకి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కడైతే మీకు పులిపిర్లు ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్లో ఇలా ఈ ప్లాంట్ కాడల్ని తుంచితే పాలు వస్తాయండి. ఈ పాలను పులిపిర్ల పైన అప్లై చేయడం వల్ల మనకి చక్కగా క్రమేణా పులిపిర్లు అనేవి తగ్గిపోతాయండి. చిన్న సైజు అనుకోండి అప్పటికప్పుడే రాలిపోతాయి. కొద్దిగా పెద్ద సైజు అనుకోండి మనం ఈ విధంగా ఈ పాలను అప్లై చేయడం వల్ల చక్కగా క్రమేణా ఆ పులిపిర్లు అనేది రాలిపోతాయండి. నొప్పి లేకుండా, అప్పటికప్పుడు కాల్చే పని లేకుండా, దారాలు పెట్టి లాగే పని లేకుండా ఈజీగా ఈ పాలతోనే పులిపిర్లని తగ్గించుకోవచ్చు. నిజంగా చెప్తున్నానండి, మా మమ్మీకి ఇలానే పులిపిర్లు వస్తే నేను ట్రై చేశానండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. 100% వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. సీతాఫల ప్లాంట్ అయితే అందరికీ కూడా తెలిసిందే కదా. ఇలా ఈ ప్లాంట్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎందుకు అనుకుంటున్నారా? చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎక్కువగా త్రాగుడుతో బానిసైన వాళ్ళు ఉంటారు కదండి, ఎక్కువగా డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చేయండి, చాలా చక్కగా వాళ్ళు వర్క్ అవుతుంది, మానేస్తారండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ సీతాఫలకాయలు ప్లాంట్స్ అంటే ప్లాంట్ కొమ్మలు ఉంటాయి కదండి, ఆకులు కావాల్సినవి మనకి. ఇలా ఈ ఆకుల్ని ఎండబెట్టి మెత్తగా పౌడర్లా చేసేసుకొని, అంటే బాగా మనకి మెత్తగా పౌడర్ లాగా ఉండాలి. ఈ పౌడర్ని రోజు మనం కర్రీస్లో వేసి వాళ్ళకి పెట్టామనుకోండి వాళ్ళు క్రమేణా చక్కగా త్రాగుడు అనేది మానేస్తారండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ ప్లాంటుతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఈ సీతాఫల కాయలు కాదండి, ఆకులు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ ఆకుల్ని బాగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా ఎండబెట్టుకోవాలండి. ఎండబెడితే మనకి ఆకులు అనేవి చక్కగా ఎండిపోతాయి. తర్వాత పౌడర్లా చేసేసుకుని మనం రోజు కర్రీస్లో
లాస్ట్లో ఒక స్పూన్ వేసేసి చక్కగా వాళ్ళకి పెట్టామనుకోండి, చక్కగా వాళ్ళు త్రాగుడు అనేది మానేస్తారండి. క్రమేణా చక్కగా ఈ విధంగా వేయడం వల్ల క్రమేణా ఆ త్రాగుడు మీద వాళ్ళకి అసహ్యం పుట్టేస్తుంది. సో ఆ విధంగా ఉంటుందండి. సో ఈ ఆకుల్ని ఎండబెట్టి చక్కగా మెత్తగా పౌడర్లా చేసుకుని కర్రీస్లో యూజ్ చేశారు. కుకింగ్కి బానిస అయిన వాళ్ళకి ఇలా చేశారంటే చక్కగా వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేయండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తానండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లాంట్స్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. సో మరి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ టిప్స్ గురించి మీకు ఎలా అనిపించినా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.